ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. 105వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ కాశీ విశాలాక్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ విశాలాక్షి నమో నమః. ముక్తి అనే మహాశక్తులను కురిపించే శ్రీ విశాలాక్షి ఆశీస్సులు అందరికీ లభించుగాక. శరీరము ప్రాణము అనేవి ఆత్మ అనుగ్రహించే వరప్రసాదములు. ఇందుకు ప్రత్యుపకారముగా ఆత్మకు శరీరము ప్రాణాలతో ఏదైనా చెయ్యాలి అనే ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? యుగమార్పు కాలం అని ఒకటి ఈ సమయంలో ఉదయించి ఉన్న కారణంగా పలు విధములైన సత్యాలను తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఏ పని చేసినను ఆ పనిని ఎందుకు చేపట్టాము, ఎప్పటి లోపల చెయ్యాలి, చేయుట గల కారణమేమిటి, చేసినచో వచ్చే ఫలమేమిటి మొదలైనవి అన్నిటినీ తెలుసుకొని అర్థం చేసుకొని చేస్తూ ఉండే మానవులు ఈ భూమిపై మనం ఎందుకు పుట్టాము, భగవంతుడు ఏ పనిని చేయాలని నిర్దేశించి ఉన్నారు, మరియు దాని ఫలితం ఏమిటి మొదలైన వానిని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? ప్రియమైన బంగారు బిడ్డలారా, ఆలోచించండి. మీ ఆలోచనలకు సహాయపడుటే నా పని. విశాలమైన ఆలోచనలకే నేను సహాయపడతాను. శ్రీ విశాలాక్షి అయిన నేను ఈ సమయంలో సంక్షేపించుటకు మొదలుపెట్టాను. జీవాణు గూటిలో ఒక పొర శక్తులైన నేను ఇంతవరకు చేసిన పనులే మీ యొక్క విశాలమైన ఆలోచనలకు సరిపోయే శక్తులను కురిపించుట ఒక్కటే. ప్రాణ కణములుగా పనిచేసిన 10 మంది దేవతలకు ఆత్మశక్తులను ఆకర్షించి అందించి ఉన్నాను. అయితే అనేక మంది స్వీకరించని కారణాన మరలా శక్తులను నాకే సమర్పిస్తారు నా ఉపదేవతలోని తెలుసుకోనండి. అంటే అమ్మ కూడా జీవాణు గూట్లో ఒకానొక పొర, ఆ సర్కిల్ శక్తులు అమ్మ. అయితే ఆ అమ్మకు కింద కూడా ఒక 5 మంది అన్నారు కదా వాళ్ళు. ఆ 5 మందిలో అమ్మ ఒకరు, శ్రీ విశాలాక్షి. పాలక దేవతల్లో అమ్మ కింద 51 శక్తులలో, శక్తిపీఠాల శక్తులలో 10 మంది అమ్మ కింద పనిచేస్తారు ఉపదేవతలు. అమ్మ తన శక్తులను ఉపదేవతలకు ఆకర్షించి ఇస్తూ ఉంటాను అని అన్నారు. ఇప్పుడు ఆ శక్తులు ఎవరికి ఇస్తారు? ఆ 10 మంది దేవతలు మనకు మనుషులకే ఇస్తూ ఉంటారు. అయితే మానవులు ఆ విశాల దృక్పథం, విశాలంగా ఆలోచించడం, విశాలమైన హృదయం అవేవీ లేవు మనకందరికీ. అంటే ఈ కలియుగ ఎల్లలో. కాబట్టి ఆ శక్తులు మళ్ళీ వాళ్ళ దగ్గరే స్టాక్ అలాగే ఉండిపోయింది. అంటే ఎవరు తీసుకోలేదు. అలా తీసుకోనందువలన ఆ ఉపదేవతలు తిరిగి అమ్మకే ఇచ్చేస్తున్నారట. అంటే అంతటి పరిస్థితి. మనం అమ్మ శక్తులను తీసుకోనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆహ్, ఆ దేవతలందరూ ఎవరూ స్వీకరించని కారణాన మరల శక్తులను నాకే సమర్పిస్తారు నా ఉపదేవతలను తెలుసుకోనండి. అంటే మీరు స్వీకరించకపోతే ఆ శక్తులు సోర్స్ అయిన అమ్మ విశాలాక్షి దగ్గరికే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. అదే జరిగింది ఇంతవరకు. కలియుగ మానవులు విశాలంగా ఆలోచించలేకున్నారు. ఎందువల్ల అంటే దానికి కారణము ప్రకృతి సహజంగా లభించే విద్యుద్ అయస్కాంత శక్తిని స్వీకరించక కృత్రిమమైన ఇంధనములను ఉపయోగించుటయే అని తెలుసుకోవాలి. సూర్యుని నుండి ఈ విశ్వములోని మహాశక్తుల నుండి కాంతి, ధ్వనియే సహజ సిద్ధమైన విద్యుదయస్కాంత శక్తులు అయి ఉన్నవి. అంటే సూర్యుని నుంచి వచ్చేవి, కాస్మోస్‌లో నుంచి వచ్చే కాంతి, ధ్వని ఇవి మాత్రమే నేచురల్‌గా వచ్చే విద్యుదయస్కాంత శక్తులు. ఏవైతే మనకి ఇంధనాలుగా రోజు ఉపయోగపడతాయో అవి. కానీ మనం అవి తీసుకోకుండా మనము కృత్రిమమైనవే తీసుకుంటున్నాం. ఎలా అని అమ్మ చెప్తున్నారు. ఈ విశ్వంలోని మహాశక్తుల నుండి వచ్చే కాంతి, ధ్వనియే సహజమైన విద్యుదయస్కాంత శక్తులు. సూర్యుని నుండి మరలా ఈ విశ్వంలో నుంచి వచ్చే మహాశక్తులు. ఇవియే సహజ సిద్ధమైన విద్యుదయస్కాంత శక్తులు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ అయి ఉన్నాయి. ఎనర్జీస్ అయి ఉన్నవి. అవే ఆత్మకు, ప్రాణానికి కావలసిన ఇంధనములు. కలికాల మానవులు సూర్యుని వెలుగును ఉదయాన స్వీకరించుట లేదు. ఎందుకంటే మనం ఎవ్వరం నిద్ర లేవము. పూర్ణ చంద్రుని కాంతిని కూడా స్వీకరించుట లేదు. వెన్నెల సమయాల్లో ఆరుబయట ఉండటం అనే కాన్సెప్టే మనకు లేదు. ఎందుకంటే ఉదయం లేవడానికి
అదొక అవకాశం ఉంది. కొంతమంది లేస్తారు. కానీ రాత్రి చంద్రుడు వెలుతురు అంటే తలుపులు తీసుకొని బయటకు పోయి అంత బాల్కనీలు మనకు లేవు. ఆరు బయటకు మనం వెళ్ళము. ఆ తర్వాత మన ప్రాంగణం ఒకటుండడం. అందులో మనం కూర్చుంటే కింద చంద్రుడు వెన్నెల పడడం అనేది లేదు. ఎందుకంటే ఫ్లాట్ సిస్టమ్ వల్ల అది 85% కారణం అది. కానీ మొత్తానికి మనకు సూర్యుని వెలుతురు, చంద్రుని వెన్నెల 2 ఏవైతే ఔషధి గుణాలు నిండి ఉంటాయో, ఆ చంద్రుడి వెన్నెలను కూడా మనం స్వీకరించటం లేదు. సహజ సిద్ధంగా వెండి శక్తులు ప్రసరిస్తాయి ఆ రోజున, పౌర్ణమి రోజున. కాబట్టి ఇవేవి దొరకట్లేదు కాబట్టి, చాలా కొద్ది మంది మాత్రమే వీటిని తెలుసుకొని స్వీకరిస్తున్నారు. ప్రకృతి అందించే అద్భుతమైన ధ్వనులను తెలుసుకొని, శ్రద్ధగా విని, వాటిని మెచ్చుకోవటం అలాంటివేవి లేదు. చాలా కొద్ది మంది మాత్రమే వీటిని తెలుసుకొని స్వీకరిస్తున్నారు. అసలు పక్షులు ఉంటే కదా వాటి చిర్పింగ్ సౌండ్ అలాంటివి మనం వినడానికి, ఆ తర్వాత జలపాతాలు సౌండ్ వినటం, నదుల సౌండ్ ఏవి మనకు అందుబాటులో కూడా లేవు. అప్రాకృతికమైనవి కూడా అంటే ఆర్టిఫిషియల్ కూడా ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నవి. అంటే అసలు మామూలుగా ఈ లైటు, ఈ సౌండ్ ఇవన్నీ కూడా సౌండ్ కన్నా ముందర కాంతి ముఖ్యంగా ఆహ్, ప్రకృతి నుంచే వస్తున్నాయి. లేదంటే మనకు సొంతంగా ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టదు. అయితే అది ఎలా కృత్రిమంగా అవుతుందో చూడండి. కృత్రిమ వెలుగును వ్యక్తం చేసే విద్యుత్ అణువుల నుండి, సూర్యుని నుండి, నీటి నుండియే పడుతున్నను. అంటే కృత్రిమ వెలుగును మనం తయారు చేసుకునేది, అది వ్యక్తం చేసే విద్యుత్ అణువుల నుండి, సూర్యుని నుండి, నీటి నుండియే తీసుకొనబడుతున్నను. అవి వేరొక విధమైన మూలకాలుగా మార్చబడుతున్నవి. ఇక్కడ కృత్రిమ వెలుగును వ్యక్తం చేసే విద్యుత్ అక్కడ అణువుల నుండి అంటే బయట ఉండే ఆటమ్స్ నుండి ఆహ్, బయట ప్రకృతిలో లభించే ఆటమ్స్ నుండి, సూర్యుని నుండి, సూర్యకిరణాల నుంచి, నీటి నుండి, నీటి మాలిక్యూల్స్ నుంచి ఈ విద్యుత్తు తీసుకుంటున్నారు శాస్త్రజ్ఞులు. తీసుకొని తయారు చేస్తారు. నీటి నుండియే తీసుకొనబడుతున్నను. అవి వేరొక విధమైన మూలకాలుగా మార్చబడుతున్నవి. ఆ ప్రాసెస్‌లో దాని మూలం అయినటువంటి వాటిని, ఆ ముడి పదార్థాన్ని వేరొక రకంగా వాటిని మారుస్తున్నారు మూలకాలని. అందువలననే అవి స్వచ్ఛమైన విద్యుదయస్కాంత శక్తులను అందించుట లేదు. ప్రథమ శ్రేణి విద్యుదయస్కాంత శక్తులనేవి ప్రకృతి సహజంగా లభించేవి మాత్రమే. కృత్రిమ శక్తులు అనేవి రెండవ శ్రేణికి చెందుతాయి. అవి అధిక నిష్పత్తిలో విద్యుత్ కాంతిని స్వీకరించుట మూలాన మానవులలో విశాలమైన ఆలోచనలు పుట్టుటలేదు. ఈ రెండవ శ్రేణికి చెందిన ఆర్టిఫిషియల్ కృత్రిమ శక్తులను అధిక రేషియోలో అంటే ప్రకృతి నుంచి కొంత సూర్యుడి వెలుతురు మన మీద పడుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా మనం ఇళ్లల్లోనే ఉంటూ, ఆఫీసుల్లోనే ఉంటూ తలుపులేసుకొని లైట్‌లే వేసుకో ఉంటాం. కాబట్టి వాటినే ఎక్కువగా స్వీకరిస్తున్నందువలన మనలో విశాలమైన ఆలోచనలు పుట్టుటలేదు. అంటే విశాల దృక్పథం లేదు. విశాలమైన మనసు లేదు. ఎందుకంటే విశాలము అంటేనే సార్వజనీనం అని అర్థము. సార్వజనీనం అంటే సర్వజన హితం కోరేదనమాట. విశాలం అనడం అంటే ఏంది? నేరోగానే ఎప్పుడంటారు? మనిషి స్వార్థంగా ఉన్నప్పుడే ఆ మనిషిని వీడు చాలా నేరో మైండెడ్ అంటారు. తన దృక్పథం మట్టుకే ఉంటుందక్కడ. ఎవరి మీదైనా జడ్జ్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని మాత్రమే నమ్ముతూ దాన్నే వ్యక్తం చేస్తాడు. అవతల వాళ్ళ పట్ల ఆ అటువైపు నుంచి గురించి ఆలోచించడు. అదొకటి. స్ అందరికీ ఉపయోగపడే పని ఏది చెయ్యడు అని అర్థం. కాబట్టి ఎందుకంటే విశాలం అంటేనే సార్వజనీనం అని అర్థం. కృత్రిమమైన కాంతి ధ్వనులను స్వీకరించినచో ఒక విధమైన విష పదార్థం శిరస్సులో ఏర్పడును. అందువలన అవి భావనలకు, బుద్ధికి నడుమున ఒక మెంబ్రేన్ వంటి పొరను సృష్టించి తెరవేసి దాచిపెడుతున్నది. విశాలము అనే సర్వజనుల కోసం చేసే ఆలోచనలు అనేవి భావనలలో మాత్రమే నిలిచి ఉండును. బుద్ధికి ఎల్లప్పుడూ స్వార్థమే ఆవశ్యకము. బుద్ధి ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని మనకు చెప్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి ఆ వ్యక్తి గురించి మాత్రమే చెప్తూ ఉంటుంది.
దాని ఆలోచన బుద్ధిలో పుట్టే ఆలోచన. కానీ భావనలలో పుట్టే ఆలోచన అందరి కోసం అనే కాన్సెప్ట్ తనలో పెట్టుకొని ఉంటుంది భావన. శ్రీ విశాలాక్షి అయిన నేను కురిపించుచున్న శక్తులలో ఇమిడి ఉన్న ఆమ్లంలో బుద్ధి అణువులు అనబడు ప్రతికూల శక్తులను కలిగి ఉన్న ఉష్ణ అణువులచే స్వీకరించబడుట లేదు. అదే పైన చెప్పారమ్మ. నా ఉపదేవతలు నా శక్తులను వాపస్ ఇచ్చేస్తారు అనేసి. ఒకవేళ ఖర్చు కాకపోతే. ఎందుకంటే కలియుగ మానవులు వాటిని తీసుకోవట్లేదు. ఇక్కడ అదే చెప్తున్నారమ్మా. శ్రీ విశాలాక్షి అయిన నేను కురిపించుచున్న శక్తులలో ఇమిడి ఉన్న ఆమ్లమును బుద్ధి అణువులు అనబడు ప్రతికూల శక్తులను కలిగి ఉన్న ఉష్ణ అణువులచే స్వీకరించబడటం లేదు. ఎందుకంటే విశాలాక్షి వ్యక్తం చేసే ఆమ్ల శక్తులే ఒక ఉన్నతమైన మూలకాన్ని కలిగి ఉంటుంది. శక్తులు కలిగి ఉంటాయి. అది ఉన్నతమైన ప్రాణవాయువు అంశముగా వెలుగొందుతూ ఉండును. వాటిలో ఆ ఆమ్లంలో ఒక ఉన్నతమైన ప్రాణవాయువు ఉంటుందట. ఇంకను ఉన్నతమైన నీటి మూలకాలను కూడా కలిగి ఉండును. వాయువు మరియు నీటి మూలకాలను తనలో కలిగి ఉన్న నా ఆమ్ల శక్తులనేవి ఉష్ణ మూలకాల ద్వారా తీసుకొనబడలేవు. ఎందువలనంటే నా శక్తులు బుద్ధి అణువులను స్పృశించినచో ఉష్ణం అనేది విడిపడిపోవును. అంటే ఆ అణువులలో ఉండే ఉష్ణము విడిపడిపోతుంది. అంటే బుద్ధి అణువులు మేబీ అవి ఆహ్, వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఎందుకంటే అవి మెయిన్‌గా ఉష్ణశక్తిలో నుంచి మాత్రమే పుడతాయి బుద్ధి అణువులు. అప్పుడే మనకు బుద్ధి పని చేస్తుందన్నమాట. అమ్మ శక్తులు తాకంగానే ఆ వాటర్ మాలిక్యూల్స్, ఎయిర్ మాలిక్యూల్స్ తాకంగానే వాటి కలిగినటువంటి ఆమ్ల క ఆ బుద్ధి అణువులను టచ్ చేయంగానే అందులో ఉండే ఉష్ణము విడిపడిపోతుందట. వెళ్ళిపోతుంది. అంతేకాక కృత్రిమ విద్యుదయస్కాంత తరంగముల వలన ఏర్పడి ఉండే తెరలు అనేవి కూడా నా శక్తులు తీసుకొనుటకు అడ్డుగా వచ్చును. ఇంకొకటేందంటే ఫస్టు అవి తీసుకోలేవు. ఒకవేళ టచ్ చేసినా ఉష్ణము విడిపడిపోతుంది. ఇదంతా కాకుండా ఆ అమ్మ శక్తులు ఉష్ణాణువుల మీద ప్రసరించకుండా వాటికి అడ్డంగా ఒక మెంబ్రేన్ వంటి ఒక తెర మధ్యలో ఏర్పడి ఉంటుంది. అవి అడ్డంగా వచ్చేస్తుంది. అందువలననే పరహితము అనబడే విశాల దృక్పథం లేకుండా మానవులు జీవిస్తున్నారు. ఇదన్నమాట కారణం. శ్రీ విశాలాక్షి అయిన నేను ఈ సమయంలో ఆదిశక్తితో సంక్షేపించి బిందువు మూలంలో ఒదిగిపోతూ ఉన్నందున నా పూర్తి శక్తులను రక్తంలో కలిపివేస్తాను. నా ఆమ్ల శక్తులనేవి అత్యంత వీర్యవంతముగా వ్యక్తం కాగలవు. ఎందుకంటే నా ఉపదేవతలుగా పనిచేయుచున్న అన్ని శక్తి స్థితులు కూడా నాలో సంక్షేపించి ఉన్నందున నా శక్తులను నేను నేరుగా భావన అణువులు అయిన సానుకూల అణువులకే పంచిపెడతాను. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ బుద్ధి అణువులు అమ్మ సానుకూల అణువులకు పంచిపెడుతుందనమాట. భావనలు కలిసినటువంటి ఆ సానుకూల అణువులకు. అందువలన రక్తము వీర్యవంతమైన ఉష్ణ తరంగాలని ఏర్పరచును. ఉష్ణముతో కలిసిపోయి వెలికి వస్తున్నందున నా శక్తులను అప్పుడు బుద్ధి అణువులు కూడా స్వీకరించును. అంటే సంహౌ ఉష్ణం కూడా కలుస్తూ ఉన్నది అమ్మ శక్తులలో ఇప్పుడు. రక్తంలో కలిసి ఉన్నప్పుడు కాబట్టి, ఆ వీర్యవంతమైన ఉష్ణ తరంగాలను అది సృష్టిస్తుంది. అమ్మ శక్తులను కలిసిన భావన అణువులు. కాబట్టి ఆ సానుకూల అణువులను కలిసిన ఆ రక్తంలో ఉష్ణ తరంగాలను స్వీకరించడానికి బుద్ధి అణువులు కూడా ముందుకొచ్చి వాటిట్లో ఉండే చెడ్డంతా వెళ్ళిపోతుంది. ఉష్ణముతో కలిసిపోయి వెలికి వస్తున్నందున నా శక్తులను అప్పుడు బుద్ధి అణువులు కూడా స్వీకరించును. శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచున్న ప్రేమ నిండిన మానవ ఆత్మలందరూ శ్రీ విశాలాక్షి అయిన నా తత్వాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైనది అని తెలుసుకొనండి. ఈరోజు ఆత్మ అణువుల నుండి ఈరోజు ఆత్మ అణువు నుండి పొంది భద్రపరిచి ఉన్న అన్ని విధములైన ఉన్నత ఇంధనములను మీ శిరస్సులో ఉండే భావన అణువులకు పంచిపెడతాను. అంటే అమ్మ దగ్గర ఉండే ఆత్మ అణువు నుంచి హ్మ్. ఆత్మకాంతి, ఆత్మ శక్తులన్నిటిని ఏవైతే అమ్మ పొంది తన దగ్గర భద్రపరుచుకొని ఉందో, అవన్నీ ఈరోజు ఆ ఉన్నత ఇంధనాలన్నిటిని శిరస్సులో ఉండే భావన అణువులకు అమ్మ ఈరోజు మన తలలో పంచిపెడతాను అంటున్నారు. దీనివలన సానుకూల శక్తులు అతీతముగా పెరుగును. అడ్డంకులు తొలగిపోవును. సానుకూల అణువులు, ప్రతికూల అణువులు ఒకటితో ఒకటి కలిసిపోవును. కావున అంటే మీ భావన అంటే మీ భావన, బుద్ధి రెండును బాగా కలిసిపోవునని తెలుసుకోవాలి.
భావనా స్థితులలో నా ఆమ్ల శక్తులు అధికమగుట మొదలగును. అంటే ఆ స్టేట్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటుంది గదా! భావన స్థితులు. అందులో ఆమ్ల శక్తులు అధికమవుతాయి ఈరోజు. దానివల్ల బుద్ధి కార్యకలాపాలు క్షీణించి భావనల పని అధికమగును. భావన అనేది సానుకూల శక్తులను కలిగి ఉంటుంది కావున విశాలమైన ఆలోచనలు కూడా సులభంగా ఏర్పడగలవు. అందరూ లోకహితమునకై ఆలోచించి లోకం వర్ధిల్లటానికి సహాయపడగలరు. శ్రీ విశాలాక్షి అయిన నేను మానవుల స్వార్థం వలన ఏర్పడు కర్మ ముద్రలను కూడా తీసివేస్తాను. గంగా తీరములో కాశీ విశాలాక్షిగా నివసించే నేను మానవుల సంచిత కర్మలను తీసివేసి ముక్తిని ప్రసాదించే పనినే భౌతికంగా కూడా నేను చేపట్టి ఉన్నాను. అదేవిధంగా మానవుల శిరస్సులో కూడా కాశీ విశ్వనాథుడైన ఈశ్వరాంశ అయిన ఆత్మ నుండి గంగ వలె ప్రవహించుచున్న నీటి మూలకాలను తీసుకొని నా వాయు మూలకాలతో కలిపివేసి శిరస్సులోని అణువులకు ఆహారంగా పంచిపెడతాను. అంటే ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నది? విశ్వనాథుడు, సాక్షాత్ విశ్వనాథుడు, ఆయనే ఈశ్వరుడు కదా! ఆ అంశ ఆయన ఆత్మ. ఆత్మ నుండి గంగ వలె ప్రవహించుచున్న, అంటే విశ్వనాథుడి నుంచి ఎలా అయితే గంగ ప్రవహిస్తోందో మన ఆత్మ నుంచి కూడా ప్రవహిస్తున్న నీటి మూలకాలను తీసుకొని అమ్మలో ఉండే వాయు మూలకాలతోటి కలిపివేసి శిరస్సులో ఉండే అణువులకు ఆహారంగా అమ్మ పంచి పెడుతుందట విశాలాక్షి తల్లి. కాశీ అనే పుణ్యక్షేత్రం ఏ విధంగా అయితే ముక్తిని అనుగ్రహిస్తున్నదో నేను కూడా అనుగ్రహాన్ని కురిపిస్తున్నాను. అందుకే చెప్తారు మన తలలో ఒక పార్టులో కాశీ ఉంది, గంగ ఉంది, విశ్వనాథ క్షేత్రం సాక్షాత్తు కాశీ ఉన్నది అని చెప్తారు. కళ్ళు మూసుకొని ఆ కాశీలోకి, అదే అవిముక్త క్షేత్రం అంటారు. అక్కడ ముక్తి దొరుకుతుంది అని చెప్తారు. కాశీ అనే పుణ్యక్షేత్రం ఏ విధంగా అయితే ముక్తిని అనుగ్రహిస్తున్నదో నేను కూడా అనుగ్రహాన్ని కురిపిస్తున్నాను. గంగ శక్తులలో కర్మ ముద్రలనబడే ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ నిర్మూలించే శక్తిని కలిగిన మూలకాలు ఉండును. అంటే అమ్మ గంగమ్మ నీటిలో ఈ కర్మ ముద్రలు అని మనం చెప్తాము. ఆధ్యాత్మిక భాషలో లోపల మనలో ఎలా ఉంటాయి అవి? ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ లాగా, మాంస కణజాలంలాగా ఉంటాయవి. వాటిని తీసేసే శక్తులుంటాయి. అందుకనే మనం గంగలో పోయి మునిగి పాపాలు పోయాయని మనం భావిస్తూ ఉంటాం. అందుకననమాట. అవి తీసేసే శక్తి ఉంది అమ్మకు. అంటే సటిల్‌గా అమ్మ స్నానం చేసినప్పుడు గంగమ్మలో అవి వెళ్ళి మన తలలో పనిచేసి తీస్తాయన్నమాట. చాలా వరకు అమ్మ కర్మలను నిర్మూలిస్తూ ఉంటుంది ఆ విధంగా. అదే విధంగా విశాలాక్షి అయిన నా శక్తులు కూడా కర్మ తెరలను సులభంగా తీసివేయును. ఈ ఇద్దరమ్మల శక్తులు అక్కడ విశ్వనాథుడి దగ్గర పనిచేస్తూ ఉంటాయి. అందుకని మనం కాశీకి వెళ్తూ ఉంటాం ముక్తి కోసం. మీ శిరస్సులోని రక్తములో కలిసే నా శక్తులు సానుకూల అణువులకు అతీతమైన శక్తులను కురిపించినప్పుడు సానుకూల ఆలోచనలు పెరుగును. అనగా పాజిటివ్ థింకింగ్ మనలో పెరుగుతూ ఉంటుంది. అదే లోకహితమును కోరే విధముగా ఆలోచనలు పెంచును. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది విశాల దృక్పథాన్ని కూడా ఇచ్చి, ఎందుకంటే విశాలాక్షమ్మ శక్తులు కాబట్టి అది లోకహితాన్ని కోరేదానికి ఆటోమేటిక్‌లీ మనలో అలాంటి ఆలోచనలను రప్పిస్తాయి. అంతేకాక విశాలమైన మనసు ఏర్పడుటకు కూడా కారణమగును. అందరినీ లోతుగా అర్థం చేసుకునే విధమైన శక్తులను నేను అనుగ్రహిస్తాను. దీని వలన కరుణ నిండిన సత్యయుగ ఆత్మలుగా వికసించి పనిచేయుట సాధ్యమగును. భావనలు ఉత్తమమగును. చేసే పనులు పరిపక్వమైనవిగా కూడా ఉండును. లోతుగా గ్రహించి నన్ను స్వీకరించాలి. అంటే ఈ చెప్పిన విషయాలన్నీ బాగా మనసుకు పట్టించుకొని అమ్మ శక్తులను మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అంటున్నారు. మీ తల్లి విశాలాక్షి యొక్క విశాలమైన ఆశీస్సులు.